నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలము నర్సాపురం గ్రామంలో 10 లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణాన్ని అయితే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రారంభోత్సవంలో కార్యకర్తలు కావచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కాలువ కావచ్చు, అభివృద్ధి పథంలో నడిచే విధంగా అన్నిటినీ ఇక్కడ ప్రారంభోత్సవం చేసినట్లుగా అఖిలప్రియ తెలిపారు. అదేవిధంగా ఇంకా గతంలో అయితే వైసీపీ నాయకులు అయితే కేవలం టీడీపీ నాయకులపై కేసులు పెట్టేదానికే ఎక్కువ పోటీ పడ్డారు తప్ప అభివృద్ధి వైపు అయితే కన్నెత్తి కూడా చూడలేదని, ఎప్పుడు కూడా గ్రామాలను విస్మరించి అభివృద్ధిని అయితే నత్తనడకన చేశారని, ఇప్పటికైతే టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ అభివృద్ధి చేసే దిశగా మాత్రం అడుగు వేయట్లేదని, నియోజకవర్గం సంబంధించి అన్ని గ్రామాల్లో పలు మౌలిక అంశాలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని భూమా అఖిలప్రియ చెప్పిన పరిస్థితి ఉంది. సంతోషం రోడ్డు వచ్చింది. సంతోషం మేడం లేదా ఏమైనా మర్చిపోయినావా? పులిలు